ప్రభుత్వ విలువైన భూములన్నింటినీ టీడీపీ కార్యాలయాలకు తీసుకునేస్తున్నారు అంటూ వార్తా కథనాలు వినపడుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ కార్యాలయానికి ఎంతెంత భూమి తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు లీజుకి తీసుకున్నారు, ప్రభుత్వ విలువైన భూములను కారు చౌకగా కూట్నీళ్ళకి టీడీపీ కార్యాలయాలకు తీసుకోవాల్సిన పని ఏంటి? ఎందుకంటే టీడీపీ వాళ్ళకి పార్టీ ఫండ్ మస్తుగా వస్తుంది. కార్యాలయం కట్టుకోలేని దుస్థితిలో ఎవరూ కూడా లేరు. వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక్కొక్కరు కూడా కోట్లల్లో పడగలెత్తిన వాళ్ళే. మరి అటువంటప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను లీజుకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కూట్నీలకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే వేరే కంపెనీలకు ఇస్తే ఆదాయం ఉంటుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా, కంపెనీలు రావటం వల్ల పెట్టుబడులు వస్తాయి కదా. ప్రభుత్వ భూములు కూట్నీళ్ళకే టీడీపీ పార్టీ కార్యాలయాలకు ఇవ్వటం ఏంటి అని సోషల్ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి. మరి ఎక్కడెక్కడ ఏ భూమి ఎవరెవరికి ఇచ్చారు, ఇదంతా కూడా మనం ఒక్కసారి చూస్తాం. ముందుగా బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1341A 2 ఎకరాల భూమిని 33 ఏళ్లకు టీడీపీ పార్టీ కార్యాలయానికి జీవో ఇష్యూ చేస్తూ లీజుకి ఇచ్చారట. టీడీపీ పార్టీ ఆఫీసుకు ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసిందట. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి 1000 రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. అబ్బా, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు 7,500 8,000 రూపాయలు ధర పలుకుతా ఉంది టౌన్లో. బాపట్లలో కూడా ఇదే ధర పలుకుతుంది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. మరి దాదాపు 2 ఎకరాలు సంవత్సరానికి 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు కడితే దేనికి సామె? ఊరికే ఉచితంగా తీసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు పేదోడా, లేకపోతే డబ్బులు లేనోడా, లేకపోతే బాపట్ల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన ఏమన్నా డబ్బులు లేనోడా? ఎలక్షన్లో కోట్లు 100 కోట్లు డొనేషన్ ఇస్తారు, మరో 100 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతారు కదా. 200 కోట్ల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ ఖర్చు పెడతా ఉన్నప్పుడు సంవత్సరానికి 2 ఎకరాల భూమికి 1000 రూపాయలు లీజా? ఆలోచించండి. మీరే కామెంట్లు పెట్టండి, వీడియోని షేర్ చేసి, మీరు లైక్లు ఎక్కువ కొడితే ఎక్కువ మంది చేరుతుంది, వీడియోని షేర్ చేస్తే 10 మందికి వెళ్తుంది. ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ భూములను విలువైన భూములను టీడీపీ కార్యాలయాలకు వాడుకుంటున్నారు. మీ అభిప్రాయాలు మంచిదా చెడుదా? అది కూడా 2 ఎకరాల భూమి సంవత్సరానికి 1000 రూపాయలేనంట బాపట్లలో. ఇక కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను, అంటే 1.5 ఎకరా పైన, 1.75 ఎకరాకి కొద్దిగా తక్కువ, సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజు. ఓయమ్మో! ఆ భూమిని గతంలో రవాణా శాఖకి ఇచ్చిన ఆ కేటాయింపును రద్దు చేసి టీడీపీ కార్యాలయానికి ఆ లీజు రద్దు చేసి ఇచ్చేశారట. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో 100 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా 1000కి 33 ఏళ్ళు లీజు. అవ్వ! అలాగే కడప నగరంలో 50 కోట్ల విలువైన 2 ఎకరాల R&B స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్న కోర్టు పరిధిలో ఉన్న లెక్క చేయకుండా దాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలో గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో 3 ఏళ్లు పొడిగిస్తూ ఇంకొక ఉత్తర్వు కూడా ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 37 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టికల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు స్వామి ఊరికే ఇచ్చేస్తే పోలా? 1000 రూపాయలు దేనికి సంవత్సరానికి? ఎకరాల భూమి టీడీపీ కార్యాలయాల కోసం కేటాయించి 1000 రూపాయలు సంవత్సరానికి లీజు అని అంటే ఆ 1000 రూపాయలు గడి దేనికి? సంవత్సరానికి 1000 అంటే ఒక నెలకి ఎంతో మీరే ఆలోచించుకోండి. ఆ మాత్రం ఇవ్వకపోతే ఏమి? ఫ్రీగా తీసుకోవచ్చు కదా, అది గడి దేనికి?
ఉచితంగానే తీసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు చాలా పేదవాడు, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా చాలా చాలా పేదవాళ్ళు, కాబట్టి ఫ్రీగా తీసుకోవచ్చు. ఏడేమో పేదోడు 7,500 8,000 రూపాయలు కడుతున్నాడు ఇంటి అద్దె, సింగిల్ బెడ్రూమ్కి 7,500 8,000 రూపాయలు కడుతున్నాడు పేదవాడు. నీకు ఆదాయం ఉన్నా లేకపోయినా 8,000 కట్టాల్సిందే, ఒప్పుకోరు ఇంటి ఓనర్లు. అలాంటిది ప్రభుత్వ భూమి, విలువైన భూమి మాత్రం 1,000 రూపాయలు సంవత్సరానికి లీజుకి 33 ఏళ్ళు ఇస్తారా? ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. దీనిపైన న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, ప్రజలు ఆలోచించాలి. అయ్యా, ప్రభుత్వ భూముల్ని కాపాడంటే స్వామి, ప్రజల సొత్తు ప్రభుత్వ భూములంటే, ప్రజలకి ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని నేను వీడియో ద్వారా కోరుతున్నాను.